భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన జెడ్పీటీసీ. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో చేరిన బీఆర్ఎస్ కి చెందిన జెడ్పీటీసీ గోలి ప్రణీత పింగల్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్ శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నారగోని మహేష్ తదితర కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే కొన్ని రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని, నామరూపాలు లేకుండా పోతుందని జోష్యం చెప్పారు. భువనగిరి నియోజకవర్గం మరి బీబీనగర్ మండలానికి, ముఖ్యంగా బీబీనగర్ టౌన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరికలు, మరి ఈ చేరికలలో పింగల్ రెడ్డి గారు, గోలి పింగల్ రెడ్డి గారు, ప్రణీత గారు, జెడ్పీటీసీ గారు వారు ఈరోజు పార్టీలో చేరడం, వారిని సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అట్లనే సర్పంచ్ అల్లగారి శ్రీనివాస్ గారిని కూడా సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మహేష్ను ఆహ్వానిస్తున్నాం. అట్లే సత్యనారాయణ గారిని, ఆంజనేయ శర్మ గారు, అక్బర్, కోఆప్షన్, మరి సత్యనారాయణ, మోయిన్, రఘు, నరసింహ, రాధాకిషన్, ఆంజనేయ శర్మ గారు, బాలరాజ్ గారు, ప్రసాద్ గారు, వీరేష్, ముత్యాల్ గారు, అశోక్, ఇంకా నరసింహారెడ్డి గారు, వీరంతా సో అందరినీ పేరు పేరున సీను, వార్డు మెంబర్ సీను కానీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సరే, ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ బీబీనగర్ టౌన్లో మరి ఈ చేరికలతోటి ఇంకా బలపడ్డది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారెంటీలు ఇస్తూ దాదాపు 5 గ్యారెంటీలు ఇచ్చి ప్రజా రంజక పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ చేరికలు అనేది జరుగుతున్న సందర్భం ఇది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఆకర్షితులై, నాయకులు ఆకర్షితులై, మనం చేసే సంక్షేమ పథకాలు కానీ ఇతర కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వస్తున్నప్పుడు మరి ఇట్లాంటి రాజకీయ పరిస్థితుల సందర్భంగా బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి మన ఇండికేషన్, మనకు అట్లాంటి ఏమంటారు మరి ఒక ఆలోచన పైకెళ్ళి కూడా మనకు రావడం, అంటే ప్రతి దగ్గర కూడా ఈ చేరికలు అనేటివి కూడా చేర్చుకుంటున్నాం. ఆ చేరికల్లో భాగంగా ఆ చేరికలు ఎట్లా చేర్చుకుంటున్నాం అంటే అక్కడ ఆ టౌన్ కానీ ఆ ఊరు కానీ వాళ్ళకు చెప్పి అవి చేస్తూ పోతున్నాం. సరే, బీబీనగర్ మండలంలో కూడా గ్రామాలలో ఇంకా చేరికలు అయితే మొదలు కాలేదు. చేరికలు అక్కడ మొదలైనప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఆ చేరికలు చేసే కార్యక్రమం చేస్తాం తప్పితే ఏ కార్యకర్తకి ఇబ్బంది రాకుండానే చూస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. బీబీనగర్ టౌన్లో కూడా ఇక్కడికి సంబంధించి ముఖ్యులు మరి టౌన్ ప్రెసిడెంట్ వెంకయ్య గౌడ్ గారు, మరి నరేందర్ రెడ్డి గారు ఇదంతా కూడా ఉన్నారు. మరి మా శ్యామ్ గౌడ్ గారు అయితే, బాలకృష్ణ గౌడ్ అయితే, మా మండల పార్టీ అధ్యక్షులు సెక్రటరీ గారు, మరి మా వార్డు మెంబర్ ప్రవీణ్ కూడా వచ్చారు. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు. సరే, ఇక ఆ టౌన్ వరకు కొంత ఆలోచన చేసి మరి ఈ నిర్ణయాలు అనేది ఏంటంటే ఫాస్ట్గా మరి పార్లమెంట్ ఎలక్షన్ కూడా వస్తుంది. ఈ లోపల ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా దాదాపుగా నెల కింద కూడా మరి ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాలని కూడా ఆలోచన పైకెళ్ళి కూడా ఉండే. సరే, ఇక సమయం కూడా మించిపోతుంది. మరి సందర్భం వచ్చింది కాబట్టి ఈ చేరికలు అనివార్యమవుతుంది. సరే, వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు పాత కొత్త కలయిక ఉండాలి, అరమరికి లేకుండా పనిచేయాలి. ఓకే, బట్ మొదటి నుంచి కష్టపడ్డ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళ గౌరవం కాపాడుతూ ఈ యొక్క చేరికలు కూడా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఇంకా స్ట్రెంథెన్ చేసుకుందాం. వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా మనం వచ్చే పార్లమెంట్ ఎన్నికలు త్వరలో రాబోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ గెలవాలి. వచ్చే స్థానిక సంస్థలు ఉంటే సో అందరికీ సమన్యాయం చేసి ఎవరికి ఇబ్బంది కలగని విషయం బాధ్యతగా అందరం కలిసి పనిచేద్దామని కూడా ఈ సందర్భంగా కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్,
Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.